హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎక్కువ నమ్మేది ఏంటి అంటే ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని అయితే చాలా నమ్ముతాను. అదేంటి అంటే ఒక్కొక్కరికి మనకి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఏంటి అంటే కుకింగ్ బాగా చేస్తారు, ఒక్కొక్కరు ఏంటి అంటే బాగా మాట్లాడగలుగుతారు, అంటే ధైర్యంగా కానీ లేదు అంటే క్లారిటీగా కానీ మాట్లాడగలుగుతారు. ఒక్కొక్కరు ఏంటి అంటే వాళ్ళ వర్క్ అంటే ఏదైనా పని చేయగలను అని ధైర్యంగా చేయగలుగుతారు. అలా ఒకరే అని కాదు, ఎవరికైనా మనకేంటి అంటే మనమంతా ఆలోచించం, మనకి ఏదైతే బాగొచ్చు అన్న విషయం మీద ఎక్కువ ఆలోచించం, కానీ అది ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఏంటి, మనం ఏదైతే వర్క్ బాగా చేస్తాం, లేదు ఒక వంట అనేది బాగా చేస్తాం అనుకోండి, అది వేరే వాళ్ళు మనకి చెప్పినప్పుడు అనిపిస్తుంది, అవునా నేను ఎంత బాగా చేస్తానా అనుకుంటాము. అదే ఎవరైనా ఒక మంచిగా మాట్లాడగలుగుతున్నప్పుడు మీరు మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పినారనుకో, అప్పుడు మనకి అనిపిస్తుంది, అవునా నేను మంచిగా మాట్లాడగలుగుతున్నానా. లేదు, మనం ఏదైనా మంచిగా చేస్తున్నాం ఆ పని అంటే, మీరు ఈ పని బాగా చేశారండి అన్నప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట, మేము ఈ పని బాగా చేస్తున్నాం అన్నట్టు. అదేవిధంగా మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కూడా ఎవరికి వాళ్ళం తక్కువనే ఆలోచిస్తాం. ఎందుకు అంటే మనం ఎక్కువ అనుకున్నాం అనుకోండి, ఎదుటి వాళ్ళు మీకు మీరు ఎక్కువ అనుకున్న సెల్ఫ్గా అంత పొగుడుకుంటున్నారు అనుకుంటారేమో అని చెప్పేసి మనం తక్కువగా ఆలోచిస్తాం ప్రతి విషయంలోనూ కూడా. అలా కాకుండా మనకి ఏ వర్క్ అయితే వచ్చు, మనం ఏ వర్క్ అయితే బాగా చేయగలం అనేది ఒక గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకున్న దాని ప్రకారం మనము ఫాలో అయ్యామనుకోండి, ఆటోమేటిక్గా ఏ వర్క్ చేసినా చేయగలము. అలా లేకుండా, లేదు మేము మనీ సంపాదించడానికే ఏ వర్క్ అయినా చేయగలము, అలా కూడా చాలామంది చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే మేము ఏ వర్క్ అయినా సరే చేయగలము అనే ధైర్యంతో మొదలుపెట్టి చేయగలుగుతారు. ఎందుకు, వాళ్ళ మెయిన్ ఏంటి, మేము మనీ సంపాదిస్తాం ఏ వర్క్ అయినా సరే. అది ఏమంటారంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఆ కసితో ఏ వర్క్ అయినా చేయగలము, ఏమంటారు కాన్ఫిడెన్స్, ఆ లెవెల్ అనేది కొంచెం మందికి ఒక విధంగా అనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మనకి ఏదైతే వర్క్ వచ్చు అని కొంతమంది నమ్ముతాం, మనకు వచ్చిన వర్క్ని కాన్ఫిడెంట్గా చేయగలిగితే అలా అయినా సక్సెస్ అవుతాం. లేదు మనం మనీ సంపాదించాలి, లేదు మనం అనుకున్న పని ఖచ్చితంగా నెరవేర్చేలాగే అంతవరకు నిద్రపోము అని ఒక్క మైండ్ సెట్ ఇలా ఉంటుంది. ఒక్కొక్క మైండ్ సెట్ ఏంటి, మనకు బాగా వచ్చిన వర్క్ అయినా మనము చేస్తే సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతాం, లేట్ అవ్వచ్చు కానీ అవ్వడం మాత్రం ఖచ్చితంగా అవుతాము. అలా లేదు అంటే మనం ఏదైనా ఒకటి ఫోకస్ చేసి ఆ పని చేయగలము, మనకి ఈ ప్రాబ్లంకి ఈ పని చేస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది అంటే ఆ కసి అనేది మనం మైండ్ అలా ఆలోచించిన విధంగా అయినా మనం కష్టపడ్డామనుకోండి, ఆటోమేటిక్గా ఆ విధంగా అయినా సక్సెస్ అవుతాం. అలా లేదు ఇలా లేదు అనుకో, ఏదో ఒకటి చేయాలి అనుకొని మొదలుపెట్టి, లేదు మనీ కోసమే మొదలు పెడుతున్నాం, మేము చేస్తామా చేయలేమా అని ఇలా ఆలోచించడం అనుకోండి, ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతాం, ముందుకనేది ఖచ్చితంగా వెళ్ళలేము. ఎందుకు చెప్తున్నా, అలా కాకుండా మనకి వీలైనంత వరకు అందరినీ గౌరవించాలి. ఇప్పుడే నమాజ్ అవుతుండే, అందుకోసం ఆపేసినాను. ఇక్కడ ఏదైనా సరే చేయగలగాలి, ఏదైనా సరే. ఒకటి ఏంటంటే మనకు వచ్చిన పనిని ఎలా చేయగలము, లేదు మనం ఆ పనిని నేర్చుకొనైనా చేయగలగాలి. ఈ విధంగా ఉంటే అడవిలో ఉన్నా కూడా ఐడియా వస్తుందండి. ఎందుకంటే మన థాట్, మన ఫోకస్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, లేదా మనకు వచ్చిన పనిని ఇంప్రూవ్ చేసుకొనైనా సరే ఏదో ఒక విధంగా సంపాదించాలి. ఈ విధంగా ఉంటే ఎప్పటికైనా సరే అండి, వాళ్ళ ఆలోచనలు అనేది ఆగవు. నిజం చెప్తున్నా, వాళ్ళ ఆలోచనలు అనేవి ఆగవు అసలు. అవతల ఎంత ఉందన్నా ఆపడానికి ట్రై చేసినా, లేదు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకెళ్తూనే ఉంటారు. మీరు మళ్ళీ నన్ను తప్పుగా అనుకోకండి, ఉట్టిగా అట్లా నవ్వొచ్చింది. మా వారు ఇంతకుముందు చిన్న అంబ్రిల్లా ఉండే అండి. నేనేం చేశా, సిమ్ములు అమ్మే దగ్గర అక్కడ 700 పెట్టి అంబ్రిల్లా తెచ్చుకుంటే మా వారు ఏమన్నారు, ఓకే అది కొద్ది రోజులు నడిచింది, మళ్ళీ తర్వాత ఏంటంటే గాలికి అస్సలు ఆగేది కాదు, మొత్తం ఖరాబ్ అయిపోయేది అనమాట, ఎక్కడెక్కడ పుల్లలు మొత్తం ఇరిగిపోయేటి. మా ఆయన ఏమన్నారు, కొందాంలే, సరే నేను రోజు అడిగేదాన్ని, అబ్బా ఈరోజు వెళ్దామా బేగంపేట కాదు
ఓకే ఈరోజు వెళ్దామా ఓల్డ్ సిటీ, ఈరోజు వెళ్దామా అంటే రోజు పోస్ట్పోన్ చేసావు. ఎందుకో తెలుసా, అలాగైనా అంబ్రిల్లా లేకపోతే నేను ఆపేస్తానేమోలే అనుకున్నారు. ఇక ఒకరోజు నేను పిల్లలైతే బండి స్టార్ట్ చేసి ఇక పోతాము అని రెడీ అవుతున్నాము. స్కూటీ మీదనే వెళ్తాము బేగం బజార్కి, మేమే తెచ్చుకుంటాం అన్న. అమ్మో నువ్వు తగ్గేటట్టు లేవని చెప్పేసి మా వారు ఇంకా మాతో పాటు అందరం వెళ్ళి కార్లో పెట్టడానికే సాధ్యం కాలేదు. స్టార్టింగ్లో అంబ్రిల్లా నాకైతే భయం వేసింది. వామ్మో ఇంత పెద్ద అంబ్రిల్లా నాకు స్కూటీకి మేనేజ్ చేసుకుంటానా అనిపించేది. కానీ ఒకటి మన మైండ్ ఏదో ఒక రూపంలో మన మైండ్కి ఆ థాట్ వస్తుందండి. మన బాడీ కూడా యాక్టివ్ అయిపోతుంది. మనం ఏదో ఒక పని చేయాలి అని ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా అప్పుడు నిద్ర కూడా పట్టదు. టెన్షన్, భయం అన్నీ వస్తాయి. ఓకే అన్నిటిని ఫేస్ చేయండి, కానీ ఏదో ఒక వర్క్ చేసి ముందుకు మాత్రం వెళ్ళాలి. అది మాత్రం పక్కా. ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఒకరోజు ఉంటాం, వారం ఉంటాం, నెల ఉంటాం, సంవత్సరం ఉంటాం, అయిపోయే రోజులైతే అలాగే గడిచిపోతాయి కదా. నేనైతే ఇంతకుముందు ఖాళీగా ఉండను, కానీ స్టిచ్చింగ్ అయినా నేర్చుకొని స్టిచ్ చేసేదాన్ని. లేదు అది కొద్ది రోజులు బంద్ చేశాను. మళ్ళీ ఏంటంటే టిఫిన్స్ అనేది స్టార్ట్ చేసి రన్ చేస్తున్నా. ఇదైతే ఓకే. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఈ మధ్యన కొంచెం ఆపేశాను. ఆపినందుకు రీజన్స్ ఏంటా అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా. నేను ఎందుకు ఆపవలసి వచ్చింది, ఎందుకు ఆపినాను, అసలు కారణం ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ పెట్రోల్ అయిపోయింది. ఇక ఏది ఇలాంటి అడ్డంకులు రానే వస్తాయి. ఎవరికైనా సరే చిన్న చిన్న ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటాయి. నాకు పెట్రోల్ బంక్ దగ్గర కొట్టించడానికి కుదరదండి, ఎందుకంటే వెనక బాస్కెట్ ఉంటుంది కాబట్టి నేను అట్లా బాటిల్ పట్టుకొని మళ్ళీ నా వీలైనప్పుడు నేను పోసేస్తా. అట్లా లేదు సడన్గా అయిపోయినా సరే నా డిక్కీలో స్టోర్ పెట్టుకొని ఉంటా పెట్రోలు. ఇక్కడైతే మళ్ళీ రోజు మార్నింగ్ ఇది చూసారా, ఒక్క రోజు 2 రోజులని కాదు చాలా రోజులు టిఫిన్స్ చేశాను. ఈ మధ్యన ఒక 1 వీక్ నుంచి చేయలేదు. ఆ రీజన్ ఏంటా అదేంటి నెక్స్ట్ వీడియో నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. క్లారిటీగా చెప్పడానికే ట్రై చేస్తా. ఇక్కడైతే ఇడ్లీ, దోశ, ఉత్తప్పం ఇంతే. ఒక్కొక్క రోజు బోండా ఉంటుంది, ఒక్క రోజు ఉండదు. అలా అని చెప్పేసి నేను ఆగిపోతా అనుకున్నారంట మా వారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నారు, నువ్వు రోజు అంబ్రిల్లా అని అడుగుతుంటే సరేలే అంబ్రిల్లా లేదు కదా ఇంకా సరే వదిలేస్తుందేమో అనుకున్నా, కానీ నువ్వు అసలు తగ్గట్లేదు అని అంటున్నారు. అలా అని చెప్పేసి కొననని కాదు, కానీ ఏమోలే ఎందుకు ఇంత శ్రమ ఇంటి దగ్గర ఉంటా అని మా ఆయన ఒపీనియన్. కానీ మనం అట్లా ఆగాం కదా. ఇక్కడైతే ఇంకొక రోజు అనమాట చట్నీ, అలాగే దోశ, ఉత్తప్పం, బోండా. ఇంక ఇట్లే ఉంటుందండి రోజు కూడా. ఏదైనా పని మొదలుపెట్టి చేస్తూ ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, కొంచెం క్లిక్ అయ్యి మంచిగా రన్ అవుతుంటే మనం ఇన్ని రోజులు టైం ఎందుకు వేస్ట్ చేసినామా అనిపిస్తుంది. నిజంగా 100కి 100% మనం ఇన్ని రోజులు ఎందుకు ఇట్లే ఖాళీగా ఉన్నాం, టైం ఎందుకు వేస్ట్ చేసినాం అనే ఎవరికైనా అదే మైండ్, అదే ఆలోచన వస్తుంది. ఏదో ఒకటి మన చిన్న వర్క్ పెద్దదా చిన్నదా అని కాదు, మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తున్నాం. పోనీ అంత లాభం రాలేదనుకోండి, మనలో మనమే ఉంచుకోవాలి. అందరికీ చెప్పేసినాం అనుకో, ఒక్కొక్కరు ఏమంటే హేళనగా మాట్లాడతారు. అట్లా హేళనగా మాట్లాడే ఛాన్స్ అవతల వాళ్ళకి ఇవ్వద్దు. కష్టమైన సుఖమైన మనం మొదలు పెట్టినాం, మనమే రన్ చేయాలి, మనమే దాంట్లో ఏంటా అనేది మనమే చూడాలి, మనమే అనుభవించాలి, కానీ అందరికీ చెప్పుకోకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.